బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చండి, అప్పుడే బీసీలకు సముచిత న్యాయం జరుగుతుంది. శాసన మండలి సభ్యులు తీర్మాన్ మల్లన్న దేశవ్యాప్తంగా కులగణన చేయాలి. బీసీ ఆజాదీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ కులగణనకు మద్దతు ఇస్తాం. ఏఐసిసి ఓబీసీ సెల్ చైర్మన్ అనిల్ జైహింద్ యాదవ్ అంటా ఉన్నారు. ఇక బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేద్దాం. బీపీ మండల్ మనవడు ప్రొఫెసర్ సూరజ్ మండల్ ఇక ఢిల్లీలో బత్తుల సిద్ధేశ్వర ఆమరణ నిరాహార దీక్ష నిన్న విరమించిండ్రు. 22 రోజుల పాటు దీక్ష చేసిన సిద్ధేశ్వర్ పటేల్ అనాదిగా దేశంలో బీసీలు తీవ్ర అణచివేతకు గురవుతున్నారని, వారికి సముచిత గౌరవం దక్కేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని శాసన మండలి సభ్యులు తీర్మాన్ మల్లన్న అన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఇటీవల బీసీ బిల్లుకు ఆమోదం తెలిపిందని, కానీ దాన్ని 9వ షెడ్యూల్లో చేర్చినప్పుడే బీసీలకు సముచిత న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇక చాన్నాళ్లుగా బీసీలు విద్య, ఉద్యోగ, ఇతరత్ర రంగాల్లో తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల్లోని బీసీలు, ఓబీసీల మధ్య సమన్వయం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే జాతీయ స్థాయిలో బీసీ ఉద్యమాలు మరింత బలపడి వారి హక్కులకు సాధికారత దొరుకుతుందన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని, తెలంగాణ బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ గత 22 రోజులుగా ఢిల్లీలో బీసీ ఆజాదీ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ మంగళవారం తన దీక్షను విరమించారు. బీసీ ఆజాదీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంటరీ నేత సంజయ్ సింగ్, ఏఐసిసి ఓబీసీ సెల్ చైర్మన్ అనిల్ జైహింద్, ఇక బీపీ మండల్ మనవడు ప్రొఫెసర్ సూరజ్ మండల్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. నిన్న బత్తుల సిద్ధేశ్వర్ పటేల్కి దీక్ష విరమింపజేసిండ్రు తీన్మార్ మల్లన్న. ఎందుకంటే 22 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేసిండు సిద్ధేశ్వర్ పటేల్.